మైరావణ చరితం. రావణుడు యుద్ధంలో ఓడిపోతుండటంతో పాతాళ లంక అధిపతి అయిన తన సోదరుడు మైరావణుడి అహిరావణుడు సహాయం కోరుతాడు. మైరావణుడు మహామాయావి మరియు తాంత్రిక విద్యలలో నిష్ణాతుడు. మాయా ప్రవేశం విభీషణుడి ద్వారా ప్రమాదాన్ని గ్రహించిన హనుమంతుడు తన తోకతో ఒక కోటను నిర్మించి రామలక్ష్మణులకు రక్షణగా ఉంటాడు. కాని మైరావణుడు విభీషణుడి రూపం ధరించి హనుమంతుడిని వంచించి కోటలోకి ప్రవేశిస్తాడు. తన మాయా శక్తితో అందరినీ నిద్రావస్థలోకి పంపి రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకువెళతాడు. అక్కడ తన ఆరాధ్య దైవమైన మహాకాళికి వారిని బలి ఇవ్వాలని నిశ్చయిస్తాడు. విభీషణుడి సూచనతో హనుమంతుడు పాతాళానికి చేరుకుంటాడు. అక్కడ తన కుమారుడైన మత్స్యవల్లభుడిని ఓడించి లోపలికి ప్రవేశిస్తాడు. మైరావణ సంహారం. మైరావణుడి ప్రాణాలు 5 తుమ్మెదల రూపంలో వేర్వేరు దిక్కులలో ఉన్న 5 దీపాలలో దాగి ఉన్నాయని తెలుసుకున్న హనుమంతుడు పంచముఖ హనుమంతునిగా అవతరించి ఒకేసారి 5 దీపాలను ఆర్పివేసి మైరావణుడిని సంహరిస్తాడు. రామలక్ష్మణులను రక్షించి తిరిగి యుద్ధ భూమికి చేరుస్తాడు. మాయా మైరావణ గర్వభంగం. మారుతి వీరా ప్రతాప వైభవం. పాతాళ లంకా ధ్వంసకధీరం. ప్రాణనాథ రామ రక్షాకరం. కపట విభీషణ వేషధారిని మాయాయుద్ధ తంత్ర విదారిని గాలి వేగమున పాతాళము జొచ్చి ఘలుని మదమునచిన శౌర్యం. సప్త సముద్రాల అవతల ఉన్న పాతాళ దుర్గము చేరినావు. మత్స్యవల్లభుని మదము నడచి అంతఃపురమున దూకినావు. పంచముఖ రూపము ధరించి పంచప్రాణ దీపములార్పినావు. బలిపీఠముపై ఉన్న రాముని భుజముపై మోసి తెచ్చినావు. మాయా మైరావణ గర్వభంగం. మారుతి వీరా ప్రతాప వైభవం. పాతాళ లంకా ధ్వంసకధీరం. ప్రాణనాథ రామ రక్షాకరం. అభినవ మైరావణులు నేడు ఆత్మీయుల వలె వస్తుంటారు. మాయా మాటల మత్తును జల్లి వివేకరాముని అపహరిస్తారు. టెక్నాలజీ మాయాజాలమున మనసును బందీ చేస్తారు. ధర్మ మార్గమును తప్పించి పాతాళ వ్యసనమున ముంచుతారు. మాయా మైరావణ గర్వభంగం. మారుతి వీరా ప్రతాప వైభవం.
వైభవం పాతాళ లంక ధ్వంసక ధీరం ప్రాణనాథ రామ రక్షాకరం మేల్కొనవయ్యా హనుమంత మాలోని ధర్మ జాగృతివై కుతంత్రాల మాయను చీల్చు కోటి సూర్య ప్రభా కాంతివై అంతరంగపు పాతాళమున అజ్ఞాన మైలావణుని దుంచి సత్యనిష్టను రామతత్వాన్ని సదా మాలో నిలుపవయ్యా మాయామయ రావణ గర్వభంగం మారుతి వీర ప్రతాప వైభవం పాతాళ లంక ధ్వంసక ధీరం ప్రాణనాథ రామ రక్షాకరం